హాయ్ అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ ట్యుటోరియల్కి మీ అందరికి స్వాగతం. నేను మీ లలిత్ సార్ని. ఈరోజు మనం డైలీ చెప్పుకుంటూనే ఉన్న తెలుగు వ్యాకరణం గురించి మొదటి వారానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి మిగతా షెడ్యూల్ కూడా మీకు ఇస్తూ ఉంటాం. వాటితో పాటుగా మనం తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పాటల్లో ఉన్నటువంటి కవులు, కాలాదులు, రచనల గురించి డైలీ ప్రతిరోజు ఒక లెసన్ గురించి మనం తెలుసుకుందామండి. అందుకోసం మీకు ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. దీని గురించి ఈ టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఖచ్చితంగా 2-3 మార్కులు వస్తాయండి. ఈ కవులు కాలాదుల నుంచి ఖచ్చితంగా 2 మార్కులు ఇస్తున్నారు కాబట్టి మనం వీటి గురించి తెలుసుకుందాం. ఈరోజు వీటిలో కూడా 3 నుంచి 10 తరగతులు ఉన్నటువంటి పుస్తకాల్లో నుంచి కవులు కాలాలు ఖచ్చితంగా మీకు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. వాటిని సింపుల్గా మనం సులువుగా ఎలా గుర్తుంచుకోగలం, సులువుగా ఎలా గుర్తుపట్టాలి అనే దాని గురించి చిన్న కోడ్లు కూడా నేను ఇవ్వడం జరిగిందండి. అందరూ ఒకసారి చూడండి. ఇది మీకు చాలా ఈజీగా సులువుగా అర్థం అవుతుందని, మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుందని నేను ఒక ప్లాన్ చేశానండి. నాకు తెలిసింది ఒక ప్రణాళిక వేయడం జరిగింది. ఒక్కసారి మీరందరూ తప్పక ఈ వీడియో చూసి షేర్ చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు 6వ తరగతికి సంబంధించినటువంటి 6వ తరగతి పైన మీరు చూస్తే ఇక్కడ తెలుగు బాట 6 అని రాశాను. తెలుగు బాట 6 అని రాశాను. అంటే ఏంటండి, మనకి ఇక్కడ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించిన టైటిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నాపత్రాల్లో చూసుకుంటే పాఠ్య పుస్తకాల యొక్క టైటిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం టైటిల్స్ కూడా చూడాలి. ఈ తెలుగు బాట 6 అంటే 6వ తరగతి అని అర్థం అండి. వాటికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈరోజు మన మొదటి పాఠం 6వ తరగతికి సంబంధించినటువంటి మొదటి పాఠమైన అమ్మ ఒడి పాఠానికి సంబంధించిన కవి గురించి, వారి యొక్క కాలాదులు, వారి యొక్క రచనల గురించి చూద్దాం. దానితో పాటు ఒక చిన్న కోడ్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం లెసన్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి చూడండి. అమ్మ ఒడి, అమ్మ ఒడి. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే పాఠాన్ని రాసే విధానాన్ని ప్రక్రియ అని పిలుస్తారండి. ఏ విధంగా రాశారు, పాఠాన్ని ఏ విధంగా రాశారు అంటే దాని ప్రక్రియ అని పిలుస్తారు. దీన్ని గేయ రూపంలో రాయడం జరిగిందండి. రాసే విధానాన్ని మనం ప్రక్రియ అంటాం. అంటే కథలా రాశారా, గేయంలా రాశారా, పద్యంలా రాశారా, ఇలా కనుక్కునే దాన్ని మనం ప్రక్రియ అంటారు. ఈ పాఠాన్ని గేయ ప్రక్రియలో రాయడం జరిగింది. ఇక ఈ పాఠం యొక్క ఇతివృత్తం అనగా ఏ పాయింట్ మీద రాశారు, ఏ అంశం మీద ఆ పాఠం రాయడం జరిగింది అంటే ఆ పాఠం ఏంటంటే, ఆ యొక్క ఇతివృత్తం ఏంటంటే తల్లి ప్రేమ. ఈ అమ్మఒడి అనే పాఠాన్ని యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ గురించి రాయడం జరిగిందండి. ఇక కవి ఎవరంటే కవి బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు గారు ఎవరండి? కవి బాడిగ వెంకట నరసింహారావు గారు. ఇక్కడ మనం ఈ పాఠంలో అమ్మ ఒడిని, బాడిగ నరసింహారావు అనే కవిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. అమ్మ ఒడి బడి, అమ్మ ఒడి బడి. అమ్మ ఒడే మన తొలి బడి, అమ్మ ఒడే మన తొలి బడి కాబట్టి అమ్మఒడి కూడా ఎక్కడ ఇస్తారండి? ఏ పిల్లలకి ఇస్తారు? బడిలో ఉన్న పిల్లలకే ఇస్తారు కాబట్టి అమ్మ ఒడి బడి. బడి అంటే బాడిగ వెంకట నరసింహారావు. ఇక్కడ బడి అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి? బాడిగ వెంకట నరసింహారావు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, వాళ్ళ యొక్క కాలం చూడండి. 15/8/19 15/8/1913 సంవత్సరం వీరు జన్మించిన కాలం అండి. ఇక వారు మరణించిన కాలం వచ్చేసరికి 6/1/1994. అంటే 6వ తారీఖు జనవరి 1994లో చనిపోవడం జరిగింది. వారు ఎప్పుడు పుట్టారండి? 15వ తారీఖు ఆగస్టు 1913లో జన్మించడం జరిగింది. ఈ కవి కాలాదులు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. ఆప్షనల్ గా కొన్ని సెలెక్టెడ్ పేపర్స్ లో మాత్రమే కవి కాలాదులు అడుగుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వీటి గురించి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ పాఠం అమ్మ ఒడి అండి. దీని కవి బాడిగ వెంకట నరసింహారావు. అది గుర్తుపెట్టుకునే విధానం అమ్మ ఒడి బడి. బాడిగ బడి అంటే బాడిగ వెంకట నరసింహారావు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక వారి రచనలో చూద్దామండి. వారి రచనలు వచ్చేసరికి పూల బాలలు, ఋతువాణి, చిన్నారి బాలలు, బాలతనం, బాలరసాలు, ఆవు హరిశ్చంద్ర, పాలబడి పాటలు. ఒకసారి చూడండి. మళ్ళీ ఈ లిస్ట్ ఒకసారి చూడండి. ఇతను రాసిన రచనలు ఒకసారి చూడండి. పూల బాలలు, ఋతువాణి, చిన్నారి బాలలు, బాలతనం, బాలరసాలు, ఆవు హరిశ్చంద్ర, పాలబడి పాటలు.
వీరు రాసినటువంటి రచనలు. ఈ రచనలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న లాజిక్ అండి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ రచనల యొక్క మొదటి పదాలు చూడండి. పూల, ఋతువు, చిన్నారి, బాల, బాల, ఆవు, పాల. ఈ పదాలతో నేను ఒక చిన్న సూత్రాన్ని తయారు చేసి ఒకసారి గమనించండి. పూల, పూల ఋతువు, ఋతువులో, పూల ఋతువులో, పూల ఋతువులో, చిన్నారి, బాలలు. ఇక్కడ బాలలో ఎందుకు రాశానంటే అండి బాల, బాల, ఇక్కడ రెండు బాల బాల అనే పదాలు వచ్చాయి. అంటే బహువచనం వచ్చింది కాబట్టి నేను బాలలు రాయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఇదే ఉంది. చిన్నారి, బాలలు. పూల ఋతువులో చిన్నారి బాలలు ఆవు పాలు తాగారు. ఆవు పాలు త్రాగారు. ఆవు పాలు త్రాగారు. చిన్న కోడ్ అండి. పూల ఋతువులో చిన్నారి బాలలు ఆవు పాలు త్రాగారు. పూల ఋతువులో చిన్నారి బాలలు ఆవు పాలు త్రాగారు అనేది చిన్న మనం గుర్తు పెట్టుకోగలిగితే చాలా అండి. వీటికి సంబంధించిన ఏ ప్రశ్న ఇచ్చిన రచనలకు సంబంధించిన ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనం ఈజీగా రాసేయచ్చు. ఒకసారి చూసుకుంది. పూల ఋతువులో చిన్నారి బాలలు ఆవు పాలు తాగారు. అంతే. రచనలు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇక చూడండి, ఇక్కడ ఇతనికి ఇచ్చినటువంటి బిరుదులు బాలబంధు. ఈయన బాలలకు సంబంధించినటువంటి అన్ని రచనలు చేయడం జరిగింది కాబట్టి ఆయనకి బాలబంధు. మనకి ఈ 3 నుంచి 10 తరగతుల వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో బాలల గురించి ఎవరైనా చెప్పారంటే అదేనే కాబట్టి ఈయన బాలబంధువు అయ్యాడండి. గుర్తుపెట్టుకోవాలి, బాలబంధు. ఇక రెండవ బిరుదు అనార్కలి నరసింహారావు. ఆయన అనార్కలి అనే క్యారెక్టర్ వేయడం ద్వారా ఫేమస్ అయ్యాడు కాబట్టి అనార్కలి నరసింహారావు. ఇదండి ఈరోజు మనం తెలుగు పాట 6 అంటే 6వ తరగతికి సంబంధించినటువంటి మొదటి పాఠాన్ని చూసుకోవడం జరిగింది కాబట్టి ఇక గుర్తుపెట్టుకోండి, ఇది బాగా చదవండి. ఈ యొక్క సూత్రాన్ని మర్చిపోవద్దండి. చాలా సింపుల్ అయిన సులువైన సూత్రం అండి. గుర్తుపెట్టుకుంటే బాగా ఈజీగా గెటిన్ అవ్వచ్చు. ఇక మీకు మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై.